నేను ఎక్కువ మాట్లాడను, నా సమయాన్ని నా గొంతును కూడా మందకృష్ణమాది గారికే ఇస్తాను. కానీ ఒకే ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఈ చట్టం ఈ దళిత గిరిజనులకు రక్షణగా ఉండబడినటువంటి, రక్షణ కవచంగా ఉండబడినటువంటి ఈ చట్టం ప్రకాశం జిల్లా కారంచేడులో అగ్రవర్ణ కమ్మ భూస్వాములు 1985 జూలై 17న పాశవికంగా దారుణంగా మాదిగపల్లె మీద పడి 6గురిని నరికి చంపితే, ఆ చంపినటువంటి ఘటన నుండి దళిత ఉద్యమం పుడితే, ఆ దళిత ఉద్యమం ఆంధ్రప్రదేశ్ భారతదేశ ఎల్లలు దాటి ప్రపంచ చరిత్రలో ఒక బ్రహ్మాండమైన ఉద్యమాన్ని నిర్మిస్తే, ఆ ఉద్యమ నిర్మాణంలో వచ్చినటువంటివి చట్టమే ఎస్ఎస్ అట్రాసిటీ యాక్ట్ కూడా నేను మర్చిపోదని చేస్తా ఉన్నా. అయితే అన్నలారా, తమ్ములారా, పెద్దలారా, చట్టం లేనప్పుడు, స్వాతంత్రం రాకముందు, స్వాతంత్రం వచ్చినప్పుడు ఒకనాడు మూతికి ముంత మనకు తాటాకు, చదువుకుంటే నాలుగు కోసారు, చదువు వింటే చెవుల్లో సీసం పోసారు, ఊరికి దూరంగా తండాల పేరు మీద, పల్లెల పేరు మీద, కొండల్లో గుట్టలకు పరిమితం చేసిన ఈ దళిత గిరిజనులకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కులు రోడ్డు మీదకి వచ్చినాయి. హక్కుల ద్వారా రోడ్డు మీదకి వచ్చి మన ఆత్మగౌరవం నిలబెట్టుకునే ప్రయత్నం చేశాం. కానీ స్వాతంత్రం వచ్చినా మన మీద దాడులాగల, చట్టం వచ్చినా మన మీద దాడులాగల, చట్టం వచ్చినా మన మీద హత్యలు జరిగినాయి, అత్యాచారాలు జరిగినాయి, మానభంగాలు జరిగినాయి, సామూహిక బహిష్కరణ జరిగినాయి, సాంఘిక బహిష్కరణ జరిగినాయి. కానీ చట్టం వచ్చిన తర్వాత కారంచేడైతే, చట్టం లేనప్పుడు కారంచేడైతే, చట్టం వచ్చిన తర్వాత చుండూరు, నీరుకొండ, వేంపెండ, బ్యాబిలి, నీరుకొండ, నిన్న కాక మొన్న లక్ష్మీపేటలో కూడా అగ్రవర్ణ భూస్వాములు, అది కమ్మల, రెడ్డుల, వెలమల, కాపుల ఎవరైనా కానీ దళిత గిరిజనుల మీద హత్యలు, అత్యాచారాలు చేస్తూనే ఉన్నారు. అలాంటి ఈ చట్టాన్ని ఈ రోజు లేకుండా చేస్తే, ఒకనాడు కారంచేడులో పథకం ప్రకారం కమ్మలు వచ్చి మాదిగలను చంపారు, ఒకనాడు రెడ్డులు పథకం ప్రకారం మాడలను చంపారు, ఒకనాడు లక్ష్మీపేటలో కాపులు మాడలను చంపారు. కానీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ చూసినా, తెలంగాణ చూసినా, ఎక్కడ చూసినా, ఏ దేశ చరిత్ర చూసినా అగ్రవర్ణాల్లో ఉండబడిన వాళ్ళు దళిత గిరిజనులను మనుషుల్లాగా చూసే పరిస్థితి లేకుండా పోయింది. దానికి ఉదాహరణే ఈ రోజు గుజరాత్ లో ప్రభుత్వాన్ని వెళ్తున్నటువంటి గుజరాత్ ప్రధానమంత్రి మోడీ ఒక దళిత విద్యార్థి గుర్రం కొనుక్కొని గుర్రం మీద ఎక్కితే, ఆ గుర్రం మీద ఎక్కి తిరిగిన విద్యార్థిని చెట్టు కట్టేసుకుంటూ చంపిన చరిత్ర ఈ రోజు మన కళ్ళ ముందు కనబడుతున్నట్టుంది. అది ఉత్తరప్రదేశ్ అయినా, గుజరాత్ అయినా, మధ్యప్రదేశ్ అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ అయినా, కర్ణాటక అయినా, ఏ రాష్ట్రంలోనైనా కానీ దళిత గిరిజనులను మనుషుల్లాగా చూడలేని దౌర్భాగ్య పరిస్థితి ఉంది. మరి అలాంటి చట్టాన్ని లేకుండా చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం మీద, ఆ చట్టాన్ని లేకుండా చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం మీద దళిత గిరిజనుల శక్తిని చాటాలి. ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని దక్షిణ భారతదేశంలో కూడా బలమైన ఉద్యమాన్ని నడపాలని చెప్పని మన నేత మందకృష్ణమాది గారు, మన మధ్య ఎన్నున్నా మాదిగల మధ్య వర్గీకరణ కావాలని దృక్పథం మాదిగలకి, వర్గీకరణ వ్యతిరేక దృక్పథం మాదిగలకు ఉన్న, అదే ఆదివాసీ గిరిజనుల మధ్య రిజర్వేషన్ల పోరున్నప్పటికీ కూడా వాటన్నిటిని పక్కన పెడదాం. మనకు వచ్చినటువంటి ప్రమాదం నుంచి జాతుల్ని కాపాడుకోవడం కోసం అందరూ సమైక్యంగా రోడ్డు మీదకి రావాల్సిన అవసరం ఉంది. రోడ్డు మీదకి వచ్చి మన సంఘటిత శక్తిని చాటాల్సిన అవసరం ఉంది. ఈ భారతదేశంలో ఉండబడినటువంటి 30-40 కోట్ల మంది దళిత గిరిజనులను మనుషుల్లా కూడా చూడనటువంటి కేంద్ర ప్రభుత్వం మీద మన సత్తా చాటాల్సిన అవసరం ఉంది. మధువాదంతో, మనువాదంతో, మతతత్వంతో మదమెక్కినటువంటి ఈ రోజు ఎవరిస్తున్నటువంటి బీజేపీ మీద మన శక్తిని చాటాల్సిన అవసరం ఉందని చెప్పని ఇంత సంఘటిత శక్తికి మూరుగబడినటువంటి మన నేత మందకృష్ణమాది గారికి అండగా ఉందాం. ఆయన అడుగులు అడిగేద్దాం, ఆయన పోరాటంలో పోరాడదాం. ఆయనది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ ఎక్కడైనా కానీ చట్టాన్ని కాపాడుకోవడం కోసం ఇచ్చేటువంటి ఏ పిలుపులైనా కానీ దేశాలకు పోకుండా దళిత గిరిజనులందరం కూడా సమైక్యంగా ముందుకొచ్చి మందకృష్ణమాది గారికి అండగా నిలబడి మందకృష్ణమాది గారు నడుపుతున్నటువంటి పోరాటంలో మమైక్యమై భాగస్వాములు కావాల్సిందిగా మీ అందరికీ సవినయంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తీసుకుంటున్నాను. జై జవాన్, జై భీమ్, జై మందకృష్ణమాది గారు.